సువార్త ప్రకటించని ఎడల నాకు. దేవుని బిడ్డలారా, ఈ మందిరము నిర్మాణము పూర్తయి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరములో ఈ దినము ప్రవేశించాం. దేవునికి స్తోత్రం. అయితే ఇది ప్రారంభములో రాయబడిన వాక్యము పరలోక గవిని. చెప్పాలందరూ ఏమిటది? పరలోక గవిని అంటే, పరలోక గవిని అంటే ఈ స్థలములో ఉన్నవారు, ఎక్కడున్నవారు? ఈ మందిరములో ఉన్నవారు రేపు పరలోక రాజ్యమునకు వారు ఎత్తబడతారు. ఏం చేయబడతారమ్మా? చెప్పాలి. ఏం చేయబడతారు? ఎత్తబడతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిన్న మధ్యాహ్నం చెప్పాను, వాడలో ఉన్నవారు వర్షం వచ్చింది, వారు మాత్రమే ఎత్తబడ్డారు. ఆ రోజుల్లో వాడ, ఈ రోజుల్లో ఈ మందిరములో ఉన్నవారు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, ఇక ఈ మందిరములోనికి వచ్చిన వారందరూ అయ్యా ఎత్తబడతారా అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట నిర్గమకాండము 26 అధ్యాయము 15 వాక్యాన్ని ఒకసారి చదవగలిగిన వారు చదవండి. నిర్గమకాండము 26 అధ్యాయము 15 వచనాలు. మరియు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయాలి. ఇప్పుడు ఇది పరలోకపు గవిని. ఇక్కడ నువ్వు నిలువు పలకగా నిలవబడాలండి. నిలువు పలకగా నిన్ను చేయాలి. నీ స్వభావం ఎలాంటిది అంటే, నీ ఆలోచన ఎలాంటిది అంటే, నీ ఉద్దేశము ఎలాంటిది అంటే, తుమ్మ చెట్టుకు పోలినది. ఎలాంటిదమ్మా? దానికి గుచ్చుకునే ముళ్ళులు ఉంటాయి. ఏముంటాయమ్మా? గుచ్చుకునే ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళు గుచ్చుకుంటే అప్పుడు కాస్త ఆ ముళ్ళు తీసుకుంటే సరిపోద్ది, కానీ కొందరి మాటలు గుచ్చుకుంటే జీవితాంతం తీపిగానే ఉంటాయి, జీవితాంతం పోటుగానే ఉంటాయి, జీవితాంతం బాధగానే ఉంటాయి. కొందరు మాటలతో గుచ్చుతూ ఉంటారు. దేనితో గుచ్చుతుంటారమ్మా? అమ్మమ్మ దేంతో గుచ్చుకుంటారు? అమ్మ దేంతో గుచ్చుకుంటారు? మాటతో గుచ్చుకుంటారు. ఇది ఉపవాస ప్రార్థన. శనివారం ఉపవాస ప్రార్థన ప్రతి శనివారం జరుగుతుంది. అలాగే మరి ఈ వారం కూడా వచ్చిందని ఒక పూట భోజనం లేకపోయేసరికి ఏ మాటలు గుచ్చుకునే. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అది ఇక్కడ నిలువు పలకగా నిలబెట్టబడమని ఉంది, కానీ ముళ్ళతో అది నిలబెడితే అది ప్రయోజనము లేదు, అది ఉపయోగము కాదు, అది సెట్ కాదు అసలు. ఇక్కడ ఏది పరలోక రాజ్యములోనికి ప్రవేశించబడతంటే, చెట్టును చెట్టుగా తెస్తే ఉపయోగము లేదు, ప్రయోజనము లేదు. ఆ చెట్టుకున్న ముళ్ళులన్నీ వేరు చేయాలి. ఆ ముళ్ళ వంటి స్వభావాలు, ఆ ముళ్ళ వంటి ఆలోచనలు, ఆ ముళ్ళ వంటి అసూయ, ఆ ముళ్ళ వంటి దురుసుతనం, ఆ ముళ్ళ వంటి కక్ష, అవన్నీ కూడా ఆ చెట్టు నుంచి వేరు చేసి దాన్ని ఒక ఎద్దుల బండుకో ట్రాక్టర్కో ఎత్తి ఆ కోత మిషన్ దగ్గరికి వెళ్ళి కొలత ప్రకారము, దేని ప్రకారమమ్మా? చెప్పాలి. దేని ప్రకారము? కొలత ప్రకారము
దాన్ని చక్కగా కోసుకొని తీసుకొచ్చి దానిని నిలబెట్టాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం. ఏదో ఒక రకంగా నేను వచ్చేస్తాను అంటే ఇక్కడ నువ్వు సెట్ కావు. ఆయన వాక్యము చెప్తున్న మాట నిలువు పలకగా చేయాలి. అది నిలబడేటట్లు చేయాలి. అది పడిపోకుండా, అది కృంగిపోకుండా, అది జారిపోకుండా. ఈరోజు దైవజనులు చెప్పినట్లు స్వస్థత జరిగిన తర్వాత, అవసరము తీరిన తర్వాత, కార్యము జరిగిన తర్వాత జారిపోయేవారు సంఖ్య అధికముగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? అధికముగా ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరములో జారిపోయే వ్యక్తిగా కాక, కృంగిపోయే వ్యక్తిగా కాక, పడిపోయే వ్యక్తి కాక, నీ జీవితము ఆ మహిమ కలిగిన రాకడలో ప్రభు నన్ను ఈ లోపల పిలుచుకోవచ్చు. ప్రభు నన్ను ఈ లోపల పిలుచుకోవచ్చు. ప్రభు నీవు చెప్పవలసిన మాట, నీ రాకడ ఆలస్యమైతే, అయ్యా అయ్యా నీ రాకడలో ఈ ప్రార్థన మందిరములో నేను నిలువ పలకవలే నిలబడి నా జీవితము, నా ఆత్మీయ స్థితి ఉండునుగాక. ఎలా ఉండాలమ్మా? ఒక దైవజనునికి ఇది సంబంధం లేదు, ఒక దైవ సేవకులకి ఇది సంబంధం లేదు, ఒక తోటి విశ్వాసకి సంబంధం లేదు. నీ జీవితము నిలువు పలకవలే ఈ సంఘములో నిలబడి ఉండునుగాక. హల్లెలూయా. మరి నిలువు పలకవలే నువ్వు నిలబడి ఉన్నావా? లేకపోతే తుమ్మ చెట్టుగా వచ్చి ఆ ముళ్ళు తుమ్మ చెట్టు గాలికి ఇటు 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 అంటుంది, గాలికి ఇటు ఇటు వాళ్తుంది. నిలువు పలక వాలదు. అది కోయబడినప్పుడు, ఆ ముళ్ళు త్రుంచబడినప్పుడు, అది కట్ చేయబడినప్పుడు నిలువు పలకగా నిలబెట్టినప్పుడు సరిగ్గా అలా నిలబడి ఉంటుంది. అది చెట్టుగా ఉంటే ఇటు గాలి వచ్చినప్పుడు దీని మీద పడి ఈ వ్యక్తికి ముళ్ళు, ఇటు పడినప్పుడు ఈ వ్యక్తికి ముళ్ళు. నీ మాట వలన, నీ ప్రవర్తన వలన, నీ ఆలోచన వలన ఎంతమందికి నువ్వు ముళ్ళుగా గుచ్చుకుంటున్నావు. ఒక సేవకులకే కాదు, ఒక తోటి విశ్వాసకే కాదు, ఆత్మీయులకే కాదు, తోటి వారికే కాదు, అలా ముళ్ళుగా నీ స్వభావాలు గుచ్చుకునే అనుభవాలుగా నీ జీవితం కొనసాగుతుందా? లేక నిలువు పలక వలె దేవుని సంఘములో నువ్వు నిలిచి ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఇది పరలోకపు గవిని. ఈ పరలోకపు గవినిలో ప్రభువు రాకడ కడబోరం మ్రోగినప్పుడు ఆయన వస్తాడు మధ్య ఆకాశానికి. వచ్చినప్పుడు నీ పరిస్థితి చెట్టు వలె కాక, ఏ చెట్టు వలె కాక? దుమ్మ చెట్టు వలె కాక. దేవునికి స్తోత్రం. మొన్న ఒక తల్లి వచ్చి ఏడుస్తావు, ఏమా అంటే, అయ్యా నా కొడుకు నిలువు పలక వలె లేడు, తుమ్మ చెట్టు వలె ఉన్నాడు, గాలి కొడతా ఉంది, నాకు గుచ్చుకుంటా ఉంది. ఎలా ఉంది? గాలి కొడతా ఉంది. ఇప్పుడు తుమ్మ చెట్టు వలె నీ బ్రతుకు కుటుంబములో ఉందా? సంఘములో ఉందా? లేకపోతే నీ బ్రతుకు నిలువు పలక వలె నువ్వు నిలబడి ఉన్నావా? దేవునికి స్తోత్రం. నిలువు పలక మాత్రమే రాకడలో ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితము మరి ఈ యొక్క 4వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. ఎక్కడ అడుగు పెడుతున్నామా? 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. పాస్టర్ గారు ఆఖరి రోజు పెట్టలేదు, నన్ను ఫస్ట్ ఉంచాడు అన్న బాధ కాక, అయ్యా నా బ్రతుకు తుమ్మ చెట్టు వలె కాక నిలువు పలక వలె నిలుచును కాక. ఎలా నిలవాలమ్మా? ఎలా నిలవాలమ్మా? నిలువు పలక వలె నిలుచును కాక. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన పాద సన్నిధిలో నిలువు పలక వలె నిలుస్తారో వారికి రాకడలో ఎత్తబడతారు. వాళ్ళు ఎప్పుడు ఎత్తబడతారు? రాకడలో ఎత్తబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
ఇక వాళ్ళు ఓగరే. ఇప్పుడు ఒక చెక్కను నిలబెట్టండి, ఒక చెట్టుని నిలబెట్టండి. చెట్టు ఊగుద్దు కానీ చెక్క ఇక ఆ నిలువు పలక ఇక ఊగుతాం. నతను ఇలా ఊగుద్దా? మామూలుగా చెట్లు ఎట్లా ఊగుతాయి నీకు తెలుసు కదా, అట్టుకి ఇటుకి ఇటుకి అట్టుకి, చాలా ప్రమాదం అట్టు. దేవునికి స్తోత్రం. ఆ ఊగేది మాత్రం ఇదాన్ని చూసినట్టు దానికి ఎలాంటి ముళ్ళు ఉంటాయి? ఇసాకు తెలుసు తుమ్మ ముళ్ళు ఎంత ప్రమాదం నానా. ఆ తుమ్మ ముళ్ళు కంటే మాట ఇంకా ప్రమాదం. దేవునికి స్తోత్రం. నీవు ముళ్ళుగా కాక, చెట్టు వలె కాక, ఆ నిలువు పలక వలె దేవుని సంఘములో నీ కుటుంబములో నిలిచి ఉందువుగాక. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఆకలిగా ఉన్న వారందరూ గట్టిగా చెప్తారు హల్లెలూయా. రానున్న దినాల్లో 3 రోజులు ఉపవాస రోజుగా మారిపోతాయేమో ప్రభు నడిపి. అప్పుడు ఎంతమంది నిలుస్తారు? ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సభలు పెడితే వేలు లక్షలు వచ్చేవాళ్ళట. ఎంతమంది వచ్చారు? వేలలో లక్షలు వచ్చేవాళ్ళట. ఆ తర్వాత పేతురా ఏరి మన వాళ్ళు అంతా ఏరి అంటే, అయ్యా ఇది కఠినమైన మాటలువే. ఏ మాటలు? అంతకు ముందంటే 10ంటికి ముగించి తినగలిగినంత చికెను, తినగలిగినంత బిర్యానీ పెడుతుంటే లక్షల మంది వచ్చారు. తినగలిగినన్ని చేపలు, తినగలిగిన రొట్టెలు పెడుతుంటే ఇప్పుడు కఠినమైపోయిన రోజులు. ఏ రోజులు? ఏంటో ఆదివారం అంట, ఏంటో ఉపవాసం అంట. ఆహా, మరి అందరూ పోయారయ్యా. మరి ఏంటిరా పరిస్థితి అంటే మేము ఉన్నాం. మరి మీరు కూడా పోవచ్చుగా. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలమయ్యా? ఫిల్టర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. తర్వాత చదువుకోండి యోహాను సువార్త 6:66 దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు అవసరం లేదు. మరొక మాట, అంటే చర్చి యానివర్సరీ కాబట్టి చర్చిని గురించి చెప్పాలని ఈ మాటలు ప్రభు బయలుపరిచాడు. 1 పేతురు పత్రిక 2:25 2:25 1 పేతురు పత్రిక. అమ్మా 2:5 1 పేతురు పత్రిక 2 నేను తప్పానా దారి, మీరు తప్పారా, లేకపోతే ఆకలి తప్పించిందా అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. దారిలోకి వచ్చేస్తాం. దేవుని స్తోత్రం. గాడికి వచ్చేసింది. రైట్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగాను ఆత్మ సంబంధమైన మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మీరును, మీ ఎదుటి వారి వైపు ఎదురుగా చూపించండి, నేను మీ వైపు చూపిస్తున్నాను. మీరును ఇలా 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 చూపుడు వెళ్ళి చూపించండి. ఎవరు? మీరును. చెప్పాలి గట్టిగా. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ ఇప్పుడు మనము ఈ సభల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా, గృహ కూడికల ద్వారా, అలాగే సంఘ ఆరాధనల ద్వారా ఏమి జరుగుతుందంటే మనము ఈ మందిరముగా కట్టబడుచున్నాం. ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు అందరము కూడా
కట్టబడుచున్నాము. మందిరము కట్టబడింది. మందిరము కట్టబడి 3 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఆ మందిరములో నీవు కట్టబడాలి. ఎందులో కట్టబడాలి? మందిరములో కట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఎందులో కట్టబడాలి? నీవు మందిరము కట్టబడింది, ప్రయోజనం లేదు. మందిరములో నీవు కట్టబడాలి. ఒక వ్యక్తి గురించి ఒక సాక్షి విన్నాను. ఇల్లు కట్టుకున్నాడు కానీ వాడి ఇంట్లో ఉండడం. ఇల్లు కట్టుకున్నాడు కానీ వారం వరకు తిరిగి వస్తాడు, 10 రోజులు తిరిగి వస్తాడు, 4 రోజులు తిరిగి వస్తాడు, మరలా ఇప్పుడు ఏ రాత్రి లేచిపోతాడో తెలియదు. ఇల్లు కట్టుకున్నాడు, వాడు ప్రయోజనం లేదు. కానీ ఆ ఇంటిలో వీడి జీవితము కుదురుగా కట్టబడలేదు. ఇప్పుడు మందిరము కట్టుకున్నాం. ఈ మందిరములో నీ జీవితము కట్టబడునుగాక, నీ కుటుంబము కట్టబడునుగాక, ఆత్మ సంబంధముగా నీవు కట్టబడుదువుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఏ విధముగా అంటే సజీవమైన, ఎలాగమ్మా సజీవమైన, అదేంటి పాస్టర్ గారు అందరం హ్యాపీగానే ఉన్నాము కదా అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అందరూ సజీవముగా ఉన్నారా? ఎవరైనా కొందరు నిద్రపోతున్నారా? అమ్మ చెప్పాలి అమ్మా. సజీవముగా కట్టబడితే ప్రయోజనం లేదు. అయితే కట్టబడుతున్న నీవు సజీవముగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం. నాకు అనుమానం వచ్చి పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, పాస్టర్ గారు ఏంటి కట్టబడటం రాస్తే సరిపోయేది కదా, సజీవంగా కట్టబడితే? అదేనా నైనా, చచ్చిన వాళ్ళు కూడా కట్టేస్తారు కదా, ఇది సమాధి కాకుండా ఉండాలంటే సజీవంగా కట్టాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమాధికి కూడా సిలువ పెడతారు, చర్చికి కాదు. అక్కడ రాళ్ళతోనే కడతారు. ఎవరిని కడతారు అందులో పెట్టి? ఇది సమాధి కాదు, ఇది ఆత్మ సంబంధముగా సజీవముగా కట్టబడే ప్రార్థనా మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాళ్ళ వలె, దేని వలె చెప్పాలి? దేని వలె? సజీవమైన రాళ్ళ వలె. నీవు సజీవమైన రాళ్ళ వలె ఇక్కడ కట్టబడాలి. ఇది నిర్మాణం చేయటానికి ప్రియ దేవుని బిడ్డలారా 14 ట్రాక్టర్లు రాయి వాడాం. అంటే సిమెంటు రాయి, ఇటుకలు కాక. ఏ రాయి అంటే చూసిన వారికి మాత్రమే తెలుసు. ఒక్క రాయి 4 లేపిన రాయిలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సీను పని స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలంటే ఒక రోజున వచ్చి చూసాడు. చూసిన తర్వాత ఆ రాళ్ళు చూసాడు. చూస్తే అప్పటికే కాలుకి దెబ్బ తగలేదు. అప్పటికి యాక్సిడెంట్. నన్ను బైక్ మీద కదా పడిపోయి ఉన్నా, అప్పటికి పడిపోయి ఉన్నావు. ఈ బైక్ మీద పడిపోయి ఉన్నాను. ఈ కాలు నాకు పూర్తిగా కోలుకోలేదు. అలాగే సులువు పనులు చేస్తున్నాడు, ఏదైనా పూత పనులు, డిజైన్ పనులు లాంటివి చేస్తున్నాడు. ఈ రాళ్ళు చూసి ఇక మళ్ళీ నాకు కనిపించలేదు. ఎప్పుడు వరకు కనిపించలేదంటే ఆ రాళ్ళు నిర్మాణం అయ్యేంత వరకు కనిపించలేదు. మళ్ళీ తర్వాత వచ్చి నేనే చేయాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆయనే చేశాడు, ఆ సోకులన్నీ ఆయనే చేశాడు. కానీ ఆ రాళ్ళు పూర్తయ్యేంత వరకు నాకు మనిషి కనిపించలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ రాళ్లను కట్టాలి. దేని కట్టాలి? ఆ రాళ్లను కట్టాలి. దేవునికి స్తోత్రం. ఆ రాళ్ళు కట్టాలంటే ఆ రాళ్ళు కట్టు వాని చేతికి సుత్తి కావాలి. ఏం కావాలమ్మా? అమ్మమ్మ ఏం కావాలి? సుత్తి కావాలి. ఎందుకు సుత్తి అంటే అది చాలా విలువైన స్టోన్, రాయి, చాలా బలమైనది, చాలా గట్టిదే, చాలా మంచిదే. కానీ దాన్ని ఈ మందిరముగా కట్టాలంటే
దానికి సుత్తే కావాలి. ఏది కావాలమ్మా? ఎందుకనంటే ఈ గోడ అవసరమును బట్టి దాన్ని పగలగొట్టాలి. ఈ గోడ అవసరాన్ని బట్టి దాన్ని పగలగొట్టాలి. ఒక్కొక్క దాన్ని మధ్యలోనికి పగలగొట్టాలి. ఒక్కొక్క దాన్ని ముక్కును మాత్రమే తొలిస్తే సరిపోతుంది. ఇంకొక దాన్ని నడుము మీద కొట్టాలి. ఇంకో దాన్ని కోను కొడితే సరిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సుత్తి వాడకుండా, దాన్ని చెక్కకుండా, దాన్ని పగల కొట్టుకోకుండా కడితే ఆ నిర్మాణము కూలిపోతుంది. ఆ సంఘము క్రీస్తు యేసు రాకడలో నిలవదు. గత రాత్రి దైవజనులు చెప్పారు, ఆత్మ నడిపింపు పునాది మీద ఉన్నది నిలబడుతుంది. ఏది నిలబడుతుందమ్మా? పునాది మీద ఉన్నది నిలబడుతుంది. ఏ రాయిగా ఆ రాయే, ఏ రాయికి ఆ రాయే పగలు కొట్టకుండా అన్ని రాళ్ళు పేల్చాలంటే ఆ గోడ సందులు వచ్చేస్తాయి, పగుళ్ళు వచ్చేస్తాయి, పాములు చేరతాయి, కప్పలు చేరతాయి. అది నిర్మాణము కాదు. అది సందు లేకుండా స్టాండర్డ్గా క్రమ పద్ధతిలో, వరుస పద్ధతిలో దాన్ని నిర్మాణము ప్రారంభించాలంటే ప్రతి రాయిని చెక్కాలి. ప్రతి రాయిని ఏదో ఒకటి అక్కడక్కడ ఉన్న రాయి మాత్రము అది చెక్కకోకుండా అలా పెడితే సరిపోతుంది. మిగతాయి మొత్తం దానికి చక్కగా చెక్కుడు కొట్టుడు పడకుండా అది జరిగేది కాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో నువ్వు సజీవమైన రాయివే. నీ అలవాట్లు మంచివే, నీ ఉద్దేశాలు మంచివే, నీ బ్రతుకు మంచిదే, నీ స్వభావం మంచిదే, నీ మనస్తత్వం మంచిదే. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రైట్ మంచిదని. నువ్వు మంచి వ్యక్తివి. స్త్రీలు మంచోళ్ళు, పురుషులు మంచోళ్ళు. కానీ మీ అందరినీ కలిపి ఒక నిర్మాణము చేయాలి అంటే కొందరు ఎత్తున్నారు, కొందరు కొరసుగా ఉన్నారు, కొందరు లావుగా ఉన్నారు, కొందరు ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, కొందరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, కొందరు వేరుగా ఉన్నాయి. ఎవరి తప్పులేవు, ఎవరిని తప్పట్టట్లేదు. అందరినీ ఏకపరచాలి అంటే సవరణ చేయాలి. ఏం చేయాలమ్మా? సవరణ చేయాలి. ఇప్పుడు కొందరు ఉద్దేశం ఎలా ఉందంటే, ఎగ్జాంపుల్గా చెప్పినట్టు, పాస్టర్ గారు 12 అవుతుంది, భోజనం చేస్తే బాగుంటుంది కదా అన్నట్లు కొందరు ఉన్నారు. మంచిది, అది తప్పని నేను చెప్పట్లా. కొందరు ఉద్దేశం ఎలా ఉందంటే, పాస్టర్ గారు మరలా సంవత్సరానికి మీరు చెప్పాలనుకున్నది చెప్పండి, ఈ సాయంత్రం వరకు చెప్పినా పర్వాలేదండి, సాయంత్రం వరకు జరిపించినా చాలా ఆనందంగా ఉంది, అందరం ఈరోజు ఈ స్థలంలో కలుసుకున్నామని కొందరు. ఇప్పుడు ఆకలిస్తున్న వాళ్ళని భోజనానికి పంపించి ఆశతో ఉన్న వాళ్ళకి వాక్యం చెప్తుంటే ఇది సంఘం ఎందుకు అవుద్ది? ఇది క్రమం ఎందుకు అవుద్ది? ఇది ఐక్యత ఎక్కడ అవుద్ది? ఇది ఏక మనస్సు ఎట్లా అవుతుంది? అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న సేవకుడు చేయవలసిన పని ఏమిటంటే, వీళ్ళను ఆకలి తగ్గించుకోమని చెప్పాలి. వీళ్ళని ఏం చెప్పాలమ్మా? అమ్మ ఆకలి తగ్గించుకోండి, ఇంకొక 10 నిమిషాలు ఓపు పట్టండి అని బ్రతిమలాడాలి. ఇప్పుడు సాయంత్రం వరకు చెప్పండి పాస్టర్ గారు మేము కూర్చుంటామని సర్ది దాగొచ్చిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని అంత ఓవరు భక్తి వద్దు, కాస్త తగ్గించని చెప్పాలి. అయ్యారు అంత ఓవరు వద్దామా, సాయంత్రం 4 గంటల వరకు అంత ఓవరు వద్దామా, కాస్త భక్తిలో కూడా కాస్త కుల్పపరుచుకోవాలని చెప్పి ఎట్లయితేనే వాళ్ళని వీళ్ళని ఒక సమయానికి తీసుకుని రావాలి. కొట్ట చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే సజీవమైన రాళ్ల వలె. ఎలాగమ్మా?
సజీవమైన ఆ రాళ్ల వలె. ఆ రాళ్ల వలె చదవండి తల్లి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు ఆకలేసిన వాళ్ళు వెళ్ళి తింటా, అలాగే భక్తి కలిగిన వాళ్ళు సూత్రం అని భక్తి చేస్తున్నారు అనుకో, ఇది మందిరం అనబడదు, ఇది సంత. ఏంటమ్మా ఇది? సంతలో తినేవాడు తింటానే ఉంటాడు, కొనేవాడు తినేవాడు, కొనేవాడు, పోయేవాడు, వచ్చేవాడు, అరిసేవాడు, దొంగతనం చేస్తూనే ఉంటాడు. నా డబ్బులు పోయి నేను ఏడిచేవాడు సంత అయిపోడు. ఇప్పుడు మీ చర్చిని సంతగా పెట్టుకోవాలనుకుంటున్నారా, మందిరముగా పెట్టుకోవాలనుకుంటున్నారా? కొన్ని చోట్లకి ఎప్పుడన్నా నేను వెళుతుంటే అక్కడ సంతే కనిపిస్తుంది, కానీ మందిరం లక్షణాలు, స్వభావాలు నాకు అక్కడ కనిపించు. ఎందుకంటే అల్లరి మనుషులు, దురుసు మనుషులు. ఏ మొగ్గు, ఇది చర్చి కదా, సంత కాదు కదా. దేవునికి స్తోత్రం. ఇవా 10 రూపాయలకి ఇవా. ఇంకా వాళ్ళు అనే మాట వాళ్ళు అనేస్తారు. ఊరికి వీళ్ళు కూడా అనేది వీళ్ళు అనేస్తారు. సంతది అది సంత. ఇదేంటమ్మా? ఆ మాట మరొకసారి చదువుకుందామమ్మా. ఆత్మ సంబంధమైన మందిరముగా. ఇప్పుడు నీ మాట, నీ ప్రవర్తన, నీ ఉద్దేశములు, నీ ఆలోచన, నీ పలకరింపు, ఇది ఆత్మ సంబంధమైన మందిరముగా ఉందా? నేనే చెయ్యాలా? వాళ్ళు రారా? సంత ఇది అమ్మా, సంత. చేయగలిగితే చేయలేకపోతే మౌనంగా ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతలో గట్టిగా అరవాలమ్మా. ఏం చేయాలి? అమ్మేవాడైనా అరవాలి, కొనేవాడైనా గట్టిగానే అడగాలి వేరే. కానీ ఇది చర్చిలో సాధ్యమైనంత వరకు మన వాయిస్ వినిపించకూడదు. ఎక్కడ? దేవునికి స్తోత్రం. పాటలోనే మన వాయిస్ వినిపించాలి, ప్రార్థనలోనే మన వాయిస్ వినిపించాలి. ఎక్కడ వినిపించాలి? పాట ఎత్తినప్పుడే ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా, నీ ప్రతినిధిగా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా, నీ ప్రతినిధిగా. హల్లెలూయా. ఎలా వినిపించాలి నీ మాట? దేవునికి సాక్షిగా వినిపించాలి, కానీ సంతగా వినిపించుకోడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంత తత్వము, ఆ వాయిస్, ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళని నేను చూసి ఏమనుకుంటాను తెలుసా? వాళ్ళు నాకు ఎలా కనిపిస్తారు తెలుసా? కొందరు అంటారే రాక్షసులాగా కనిపిస్తున్నాను నేను అంటారే. నాకు వాళ్ళు ఇది నిలువు పలకగా ఇంకా చేయబడలేదు, ఇది చెట్టుగానే చర్చిలోకి వచ్చేసింది. చెట్టుగానే ఎక్కడికి వచ్చేసింది? చర్చిలోకి వచ్చింది. ప్రభువా, నీ రాకడ సమయానికి దీన్ని ఏ విధంగానైనా చెక్కాలి, దీన్ని ఏ విధంగానైనా త్రుంచాలి, ఏ విధముగానైనా ఇది పలకగా చేసి నీ సన్నిధిలో నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి, కొన్ని పలకలు ఉన్నాయి, కొన్ని ముళ్ళ చెట్లు ఉన్నాయి, కొన్ని పలకలు ఉన్నాయి. నీవు మాత్రము నిశ్చయముగా పలకగా నిలుచుదువుగాక. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ రాయి లేసి ఒకటే, నేను అక్కడి నుంచి వచ్చాను కదా,
అక్కడ ఎంతకాలం ఉన్నాను కదా, మళ్ళీ పోతాను అని లేవటానికి ఏదైనా కుదురుద్దా? ఒక రాయి తీయటానికి కుదురుద్దామా? చెప్పలేము. ఒక్క రాయి తీయటానికి కుదురుద్దా ఇప్పుడు ప్రభుదాసు? ఎందుకనంటే అది కట్టబడిపోయింది. అమ్మా ఏమైపోయింది? శనివారం అన్నం పెట్టాలనుకుంటే అసలు నేను వచ్చేదాన్ని కాదు, ఇక నేను రాను శనివారం పెడితే అంటే అది కట్టబడలేదు. అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఇది వరకు నిర్మాణం జరిగేటప్పుడు భలే భయంగా ఉండేది నాకు. కట్టిన రాయి ఎవరు పట్టుకుపోరు, కానీ విడిగా ఉన్న రాళ్ళు పట్టుకుపోయేవాళ్ళు. ఎందుకు? ఒక ఆమె చేపలు రుద్దుకుంటా పట్టుకుపోయి, గోయింది అక్క మాత్రం, అక్క నీ నోరు ఉపయోగించదక్క, రాయి పోయినా పర్లేదు. కొందరు బట్టలు కొట్టుకుంటా పట్టు, ఎందుకంటే మామూలు రాళ్ళు కదా, ఇద్దరికే రాళ్ళు కాదు. అవి ఏమి సిమెంట్ రాళ్ళు ఏం కాదన్నమాట. ఏం రాళ్ళకాయ? ఎలాంటి రాళ్ళు? ఏది పోయిందంటే ఎక్కడ ఉందో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పట్టిపోతుంది ఏకమాలు దేవుడు అయ్యగారు దీని మీద కొడితే మురికి బాగా పోతాడు, అందుకు పట్టుకుపోతున్నాడు. ఇంకేం బట్టలు ఉతుకుంటా బాగుంటాను. అమ్మన్న నా బండి మీద నురుకుంది, ఎక్కడ పోతుంది? ఫస్ట్ కదా దీని మీద కదా వెతికిపోతుంది. ఇవట్లా రాయి. నాకు పూర్తయ్యే వరకు కూడా చాలా భయంగా ఉంది. ఎందుకు చెప్పనా? విడిగా ఉంటే రాళ్ళు, అమ్మ రాజు చూడమ్మా, అప్పుడు ఇంట్లో నుండి చూడమ్మా రాయిలు ఎత్తుకుపోతున్నారు చూడమ్మంటే, అన్న చీకటి పడింది. ఎక్కడ ఎత్తుకుపోతున్నారు? గోళ్ళన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు నాకు నెమ్మది దొరికింది. ఇక కట్టిన రాయి ఎవడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో కట్టబడిన వారి నిమిత్తము నాకు బాధలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే వారు ఆత్మ సంబంధముగా కట్టబడ్డారు. శ్రమైనను, శత్రువైనను, నిందైనను, హింసైనను, బాధైనను వారు కట్టబడ్డారు ప్రభువు కొరకు. దేవునికి స్తోత్రం. కొందరు ఇంకా కట్టబడటానికి ఎదరకు రావట్లా. ఆ కట్టబడాలంటే దాన్ని శుద్ధితో కొట్టాలి. దాన్ని ఏం చేయలేమా? ఎట్ట పెడితే అక్కడ గోడ మీద పెడితే అమృతం. దేవునికి స్తోత్రం. సిమెంట్ రాళ్ళు కాదు కదా సీనో, టక్క వరుస కలుపుకొని వెళ్ళిపోతాకి. ఈ రాళ్ళని చూసి ఆలోచించి అక్కడ ఎంత గ్యాప్ అయితే ఉందో చూసి, ఆ వరుస ఎంత అయితే చూసి, ఆ వరుసకు దీన్ని సిద్ధపరిచి ఆ మెట్నికి పెట్టాలి, ఆ గుండు దారానికి పెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కట్టబడినవి సంఘములో ఉన్నావా? ఇంకా కట్టబడకుండా విడిరాయిగానే ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసుకో ఏ రేత్రి, ఏ చీకటి ఎవడు నిన్ను ఎత్తుకుపోతాడో, ఏ శోధకుడు, ఏ దుష్టుడు గద్దించు సింహము వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని ఎత్తుకుపోదునని తిరుగుచూ ఉన్నాడు. కట్టబడకపోతే వాడు నిన్ను మృంగక ముందే నీవు కట్టబడుదువుగాక. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ ఉన్నానా, నా మనసంతా అక్కడ ఉంది. ఎందుకంటే కొత్తగా కొన్న ఫ్లాట్లో విడిరాళ్ళు పెట్టొచ్చాం. ఏం రాళ్ళు? మందిరం పెంచడానికి నాపురాళ్ళు తెచ్చి విడిగా అక్కడ పెట్టొచ్చాం. చూసారా? ఇంకా అవి సెట్ చేయబడలేదు, అవి ఇంకా కట్టబడలేదు. నేను ఎక్కడున్నాను వారం నుంచి ఇది తెలిసిన వాళ్ళు ఎవరు ఎత్తుకుపోతున్నారు ఈ రాళ్ళు? నాకు డౌట్. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? అవి 2కి 3 అయితే కాస్త బరువు ఉండేవి, అవి 2కి 2 అంటే చిన్న బండ్లే, ఇంకా చిన్న వయసులోనే ఉన్నట్టున్నాయి. అవి ఎవరైతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంగారు తల్లి చూసేవారు రాళ్ళు. ఇంక నువ్వు ఇక్కడే ఉన్నావు. ఎందుకని బాధ అంటే అవి విడిగా ఉన్నాయి, అక్కడ కట్టబడలేదు ఇంకా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గద్దించు సింహము వలె అపవాది ఎవరిని మిరింగుదునని వెతుకుతూ తిరుగుచున్నాడు. నువ్వు ఈ ఆత్మ సంబంధముగా సజీవమైన రాళ్ల వలె ఈ ఆత్మ సంబంధముగా మందిరముగా కట్టబడి నిర్మాణం పూర్తయితే
నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. ఏ గద్దించు సింహము నిన్ను తాకలేడు. దేవునికి స్తోత్రం. నేను ఉండొచ్చు, ఈ రాత్రి పోవచ్చు. ఏసై పిలిస్తే వెళ్ళిపోవద్దా? లేదండి 5వ సంవత్సరం కూడా చేద్దాం ఉండండి అంటే ఊరుకుంటారు. ఆయన పిలిపి వస్తే అయ్యగారు కర్నూలు కలకముందు వెనక తిరగాలి. దేవునికి స్తోత్రం. నువ్వు కట్టబడితే దిగులే లేదు, భయమే ఇక లేదు. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆత్మ సంబంధముగా సజీవమైన రాళ్ల వలె సంతగా కాక మందిరముగా నీవు కట్టబడ్డావు. దేవునికి స్తోత్రం. ఆయన చూస్తాడు. చూసి వచ్చిన తర్వాత వీళ్ళందరూ సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా, ఎలాగమ్మా? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డారు. ఆ కట్టబడిన వారందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధముగా కట్టాలని ఆశ తప్ప నాకు ఇక మరొక కోరిక లేదు, మరొక ఆశ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు ఆత్మ సంబంధముగా కట్టబడ్డావా? శరీర సంబంధముగా కట్టబడుచున్నావా? ఆత్మ సంబంధముగా నువ్వు కట్టబడాలంటే నీ ఆలోచనలు సవరించుకోవాలి, నీ ఆశలను సవరించుకోవాలి, నీ అలవాట్లను సవరించుకోవాలి. సంఘ క్రమానికి, దైవ క్రమానికి, ఆత్మ క్రమానికి నువ్వు అప్పగించుకోవాలి. హల్లెలూయా. నేను ఇంటి దగ్గర ఉంటే పాటికి 3 సార్లు తినేసేదాన్ని. అంటే ఎన్నిసార్లు అమ్మా? అంతకుముందు నువ్వు ఉన్నది కోరి అంటారు దాన్ని, అది ఫారెస్ట్ అంటారు, అది అడవి అంటారు. అక్కడ లేవు నీవు ఆత్మ సంబంధమైన మందిరములో ఉన్నావు. అక్కడే ఉంటే ఇదిగో నవాహు దినాలలో జల సమాధి అయిపోయారు అందరూ. ఆ వాడలో కట్టబడిన వారు మాత్రమే ఆడు 3 పూటలు కాదు 6 పూటలు తిని ఉంటారు. అక్కడ ఎన్ని పూటలు తింటారు? కానీ ఆత్మ సంబంధముగా కట్టబడిన వారు మాత్రమే అరారాతు కొండ మీదకి ఎక్కారు. దేవునికి స్తోత్రం. మరి ముగించుకుందాం. ఇక చాలా అమ్మా, ఒక్క మాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. చాలమ్మా. నీ జీవితంలో జయ జీవితము కావాలి. అమ్మ, ఏ జీవితం కావాలి? జయ జీవితమే నీకు లేకపోతే నీ జీవితములో నువ్వు పొందవలసిన ఆశీర్వాదాలన్నీ దూరం అయిపోతావు. ఆకలి మీద జయం కావాలి నీకు. దేని మీదమ్మా? చెప్పాలి. దేని మీద జయం కావాలి? దేని మీద? తిండి మీద నీకేం కావాలి? జయం కావాలి. ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళలాగా ఉన్నారు. ఎలా ఉన్నారు? 2 అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఆయన అంతా పోయి దేశం తిరిగి వచ్చాడు. ఎటు తిరిగి వచ్చాడు? తిరుగుతాడు. ఆదివారం ఆరాధన సమయం మర్చిపోయి తిరుగుతాడు. ఈయన బాగా జాగ్రత్త పరుడు. ఎలా అంటాడమ్మా? చక్కగా ఆయాకు ఈ ఆకు చక్కగా వేసుకుని చక్కగా పొద్దున లేచి పొయ్యి మండించుకొని చక్కగా రుచిగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? రుచిగా చేసుకున్నాడు. చేసుకున్నోడికేం ఆకలి లేదు, కానీ తిరిగి వచ్చినోడికి ఆకలి ఎక్కువైపోయింది. ఎటు వచ్చినోడికి ఆకలి ఎక్కువైపోయింది. ఈడు అన్నాడు, అన్ని అన్నం వేసేవరా అన్నాడు. ఇదే నాయన సొమ్మేం కాదు, నేను ఊరికి ఎందుకు వేస్తాను నీకు అన్నాడు. అంటే ఇప్పుడు పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయిలేండి, ఆ రోజుల్లోనే కాదు. ఏమిరా ఏంట్రా కావాలంటే, ఇదిగో
నీ భాగం నాకు రాసిస్తే అన్నం వేస్తాను. ఏమన్నాడమ్మా? వాడికి ఏమో బుద్ధి ఉండొద్దు, ఒక పూట కూడి కొరకు భాగం ఎందుకు ఇవ్వాలాడు? కానీ అమ్మ, ఇప్పుడు భూమి ఎంత రేటు ఉంది? జ్యేష్ఠత్వం హక్కు ఎంత ఉంది రేటు? ఓహో, అది పండేది సచ్చేది లేదు, కానీ కాగితం తెచ్చుకో రాసిస్తానని రాసి ఇచ్చేసి ఆ కూడి తినిపోయాడు. ఇప్పుడు తిన్నోడు చూస్తే భూస్వామి అయిపోయాడు, పెద్దోడు చూస్తే చెప్పనా నా భాషలో దేశదెమ్మరే. వాడికి అడ్రస్ ఉండదు. కొందరికి అడ్రస్ ఉండదు. కొందరు వచ్చి, పాస్టర్ గారు పలాని వాళ్ళు మీ విశ్వాసులేనని అడుగుతారు. వచ్చినప్పుడు వాళ్ళు మా వాళ్ళు వచ్చినప్పుడు, అదేంటి పాస్టర్ గారు వారం మీ దగ్గరికి రారంటే, ఈ వారం వస్తారు, ఈ వారం మరి వచ్చేవారు ఎవరు ఫంక్షన్కి పిలవకుండా ఉంటే, ఎవరు తిరణాలకి పిలవకుండా ఉంటే ఎటన్నా పోవాలంటే పోతారు, ఏం పని లేకపోతే వస్తారు. ఎందుకని ఆ మాట అన్నానంటే, నేను వాళ్ళని అడుగుతానమ్మా, నిన్న వారం ఎందుకు రాలేదు అని అడిగితే, పనుందు రాలేదంటారు. రేపు వారం వస్తారు కొందరు. వాళ్ళు అడుగుతానయ్యా, మరి చివరి ఆదివారం కదా, అందరూ వచ్చారు, దైవజనులు ఉన్నారు కదా, అంతా బాగా జరిగింది, మీరు ఎందుకు రాలేదండి? పని పడింది అంటారు. ఏం పడింది అంటారు? అంటే ఈ వారం వచ్చాడంటే అడిగి పని లేక వచ్చాడు. పని లేని మంగళుడు అంటే ఎందుకు దొరికాడు? అక్కడ ఉండాలి కానీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆకలిని జయించాలే. ఆకలి జయించకపోతే ఏమైపోయింది? ఒక్క కూటుకి ఏం చేసాడు? వీడి ఆస్తి అంతా కొట్టేసాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన పెద్ద ఆయన చెప్తాడు నాకు, అయ్యా మా వాళ్ళు అందరూ అయ్యా కూటు కొరకే, మాంసం కొరకే మా ఆస్తులన్నీ అమ్మేసి తినేసారని చెప్తాడు. ఇప్పుడు అదంట 1 ఎకరా ₹1,00,00,000 అంట. వాళ్ళ నాన్న మాంసం కొరకు అమ్మాడంట కొంత భూమి, ఇప్పుడు ₹1,00,00,000 అంట. ఆయన బాధపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. రెండవది, శరీరాశలను జయించాలి, నేత్రాశలను జయించాలి. ఈ లోక సంబంధమైన వాటి మీద నీకు జయ జీవితము కావాలి. దేవునికి స్తోత్రం. ఇది చాలా సబ్జెక్టు. శాంసన్ ఎందుకు చచ్చిపోయాడంటే జై జీవితం లేనందునే చచ్చిపోయాడు. ఇంకా చాలామంది ఎందుకు శాపభరితులైపోయారంటే జై జీవితం లేనందునే చనిపోయాడు. ఇంకో విషయం చెప్పమంటారా? నీకు వస్తున్న కోపాన్ని కూడా నువ్వు జయించాలి. నీకు వస్తున్న కోపం మీద కూడా నీకేం కావాలి? జయము కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమలో పడిన వాళ్ళు ఆ ప్రేమ మీద జయము లేకపోతే పడిన తర్వాత ఏడుస్తారు. ఆ రోజు నిజంగా నువ్వు కొట్టి నన్ను లాగుంటే ఈ ఊబిలో నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు అంటున్నాడు నన్ను, పాస్టర్నా నన్ను నడుము మీదగా నువ్వు తన్ని 4 వేసి రూములో వేసి 4 రోజులు కానీ పెట్టుంటే నా బ్రతుకు నాశనం అయ్యేది కాదు. ప్రేమలో పడ్డాను అన్నాడు. మరి ఏంటి నాన్న ప్రేమలో పడితే తప్పదంటే తప్పదన్నాడు. చేసేమన్నాడు, చేసిన తర్వాత ఆడంటాడు, ఇప్పుడు నా మీదకి వచ్చి నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తివైతే ఎగిరి నడుము మీద నీ కాలుతో తన్ని 4 మక్కిలు ఎరగొట్టి 4 రోజులు అన్ని రూములోనే చర్చిలో వేసి తాళం పెట్టేస్తే నా బ్రతుకు ఈరోజు అరే ఆ రోజు నేను ప్రేమగా చెప్తే ఎక్కడైనా ఎవరు నువ్వు ప్రేమగా చెప్తే నువ్వు చేస్తే చెయ్యి, మర్యాదగా అడిగి ఆత్మీయ తండ్రి అని, లేకపోతే కొండెక్కాయని చేసుకుంటానన్నావు కానీ నా పరువు పోతాను. దేనికోసం ముడేశాం? ఎందుకోసం ముడేశాం? తల్లిదండ్రులు పరువు కోసం. పవిత్రం తల్లి ఎవరి కోసం ముడేశాం? పరువు కోసం. దేవుని స్తోత్రం. ఎవరి కోసం? పరువు కోసం. దేవునికి స్తోత్రం. పరువు కోసం ఏం చేస్తాం? పడేది ఎవరు? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీ పరువు మీరు కాపాడుకున్నారు, నేనేగా. నువ్వేడకి ఎవరు అడవాలి? దేవునికి స్తోత్రం. తట్టెత్తి నెత్తినెత్తుకున్నది నువ్వు ఎవరు మొయ్యాలి? దేవునికి స్తోత్రం. జయ జీవితమును ప్రసవించుటకై
వేదన పడుచు సాక్షి అయ్యోనా జయ జీవితమును ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యోనా క్రొత్త నిబంధన సంగమే క్రొత్త నిబంధన సంగమే క్రొత్త నిబంధన సంగమే కృపలో నిలచిన సంగమే కృపలో నిలచిన సంగమే మహిమ కలిగిన సంగమే. హల్లెలూయా. ఈ సంఘము అనగానే ఆ సంఘము జయ జీవితము కలిగిన సంఘమని సాక్ష్యము సంపాదించురుగాక. హల్లెలూయా. తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, స్తంభము ఏంటది? ఈ స్తంభము యొక్క బాధ్యత ఏమిటంటే, ఇప్పుడు గోడలో కలిసిపోయి స్తంభాలు కనిపించట్లేదు, కానీ ప్రారంభంలో వేసాం 6 స్తంభాలు. ఎన్ని వేసాం? అది మీకు బాగా తెలుసు. దాని మీద కర్రలు వేసాం, దాని మీద గ్రీన్ పట్ట వేసాం, దాని మీద పైప్ వేసాం, దాని మీద రేకులు వేసాం. అదంతా ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి తెలుసు. ఈ రేకులనైనా, ఈ గ్రీన్ మ్యాట్నైనా, ఈ కర్రలనైనా, ఈ పైపులైనా ఎవరు మోసారు? చెప్పాలి, ఎవరు మోసారు? స్తంభమే మోసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘ భారాన్ని భరించే వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య భారాన్ని భరించే వ్యక్తివై ఉండాలి. నీకంటూ ఒక భారము కావాలి, నీకంటూ ఒక బాధ్యత కావాలి. ఈ మధ్యకాలంలో ఒక తండ్రిది ఏడుస్తూ ఉన్నాడు, తల్లి ఏడుస్తూ ఉన్నాడు. ఏంటమ్మా ఏడుస్తున్నారని పాస్టర్ అడుగుతుంటే, వాళ్ళే కాదు ఆ ఏడుపు నాకు కూడా ఉందన్న. అయ్యా మీ పిల్లలు కూడా చేతికి వచ్చేసారా అని వాళ్ళు అడుగుతున్నారు. అమ్మా, కుటుంబ బాధ్యతలు పట్టించుకోలేదని మీరు ఏడుస్తున్నారు, సంఘ బాధ్యతలు పట్టించుకోలేదు నా బిడ్డలని నేను ఏడుస్తున్నా. కైలోకి వెళ్ళి నీళ్లు పెట్టలేదని మీరు ఏడుస్తున్నారు, ఇదిగో ఆదివారం పూట కూడా వచ్చి బాధ్యతగా పరిచర్య చేయట్లేదని నేను ఏడుస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంతా ఫ్యాషన్ బట్టి అయిపోయింది. ఏమైపోయిందమ్మా? 11ంటికి ఫోన్ పట్టుకొస్తున్నారు. ఏం పట్టుకొస్తున్నారు అమ్మా? 11 గంటలకు ఏం పట్టుకొస్తున్నారు? బైబిల్ తెస్తలా? ఏం తెస్తలా? 11 గంటలకు వస్తున్నారు, ఫోన్ పట్టుకొస్తున్నారు. ఏదో బిడ్డలు ఎదుగుతున్నారు కదా, చక్కగా మందిరం ఊడుస్తారని, కాస్త చేపలు వేస్తారని, కాస్త వాయిద్యాలు వాయిస్తారని, కాస్త మైకి పెడతారని తండ్రికి ఆశ ఉండదమ్మా? కొడుకు ఎదిగాడు, కైలోకి వెళ్ళి నీళ్లు పెడతాడు, కాస్త తండ్రికి సహకరిస్తాడు. బిడ్డలు ఎదుగుతున్నారు, తల్లికి సుఖం దొరుకుతుందని తల్లికి ఆశ ఉంటుంది. తప్పంటారా? అదేమైనా అత్యాశ అంటారా అమ్మా? అదేమైనా అత్యాశ అంటారా? ఇప్పుడు సంధ్య ఉంది, కాస్త పొద్దున్నే లేచి కాస్త టీ పెట్టి ఇస్తుందని మన ప్రేమవతి ఆశపడతాం. అదేమైనా అత్యాశ అంటారా? అది అమ్మా అత్యాశ అంటారా? నిష్కలంక ఉంది, ఇస్తరాకులన్నీ ఎత్తి కాస్త అవతలేసి వస్తుందని ఆశిస్తుంది, ఏమన్నా అది అత్యాశ అంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, స్తంభమైతే బాధ్యతగా ఆ భారమంతా మోస్తూనే ఉంటుంది. కూడా చప్పట్లో హల్లెలూయా. ఏదైతే స్తంభమైతే, నీ కుటుంబానికి నువ్వు స్తంభముగా ఉన్నావా? నీ సంఘానికి నువ్వు స్తంభముగా ఉన్నావా? లేకపోతే అటు ఇటు ఊగే తుమ్మ చెట్లాగానే నీ బ్రతుకు. ఏం చేస్తావు? ఇటు గాలి వస్తే ఇటు గుద్ది, అటు గాలి వస్తే అటు గుద్ది. పెద్దలు సామెత ఎలా ఉంటుందంటే, దున్నేటప్పుడంట ఒక ఎద్దు దూడల్లోకి వెళ్ళి కూర్చుంటుందంట. దూడల నాగలు కట్ట
మేసేటప్పుడు మళ్ళీ ఎద్దుల్లోకి వచ్చేసి మేస్తాయి. అంటే అది దొంగది ఏంటంటే అది కాడి మోసే అనుభవాలు లేవు. నీ జీవితములో, నీ కుటుంబ వ్యవస్థలో ఒక స్తంభముగా నిబుందువుగాక. నీ కుటుంబ భారం మోసే ఒక స్తంభముగా నువ్వు నిలుచుదువుగాక. సంఘములో సంఘ భారాన్ని భరించి బాధ్యత కలిగిన స్తంభముగా నువ్వు నిలుచుదువుగాక. మందిరాన్ని చూసి సంతోషిస్తే బాగోదు. మా మందిరానికి లైటింగ్ వేసుకున్నాం, మా మందిరానికి రంగు వేసుకున్నాం, మా మందిరానికి ఏం కట్టుకున్నాం. ఆ మందిరములో భారము మోసే స్తంభాన్ని నేను, బాధ్యత కలిగిన స్తంభాన్ని నేను, భారాన్ని మోసే స్తంభాన్ని నేను, బాధ్యత కలిగిన సంఘాన్ని నేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘ పెద్దలు ఎందరో అని అడుగుతారు నన్ను. అయ్యా ఎంతమంది ఉన్నారని చెప్తాను. ఆ సేవకులు నన్ను అడుగుతారు, అందరూ బాధ్యతగానే ఉన్నారా అంట. అందరూ బాధ్యతగానే అంటే అందరూ అన్ని పనులు చేయలేరు. అందరూ అన్ని పనులు చేయలేరు. కానీ వారు చేయగలిగినది చేస్తే, వారు చేయగలిగినది రోజు ఉండదు కదమ్మా. అమ్మ జాలక్ష్మి తెలిస్తే మళ్ళీ నేను ఆదివారం అడుగుతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నానా పాలరాజు గారు, ఇప్పుడు మనం కలిసి మళ్ళీ శుక్రవారం కదా కలుసుకునేది, రోజు కాదు కదా. అయితే దేవుడు మనకు నిర్ణయించిన సమయంలో మన బాధ్యత ఏంటది? మన బాధ్యత. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇసాక్ అంతేనా? రోజు ఉంటుందా? నువ్వు రేపు పెట్టమన్నా నేను వస్తానన్నా, పండగ రేపు పెట్టంటే నేనెట్టు పెట్టాను? పండగ టైంలో దేవుని స్తోత్రం, సభల టైంలో దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీ వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. బాధ్యత కలిగిన వారిని స్తంభములాగా ఈ సంఘములో దేవుడు నిలబెట్టునుగాక. అలాగునే ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధముగా ఈ మందిరములో మీరు కట్టబడుదురుగాక. అలాగనే నిలువు పలక వలె ఈ సంఘములో ప్రభువు రాకడ వరకు నిలిచి ఉందురుగాక. అందరూ లేచి నిలిచిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము.